గజం భూమి కేవలం 5,000 రూపాయలతో 135 గజాల డిటిసిపి అండ్ రేరా ఫ్లాట్ కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే రేవంత్. నమస్తే అండి. ఏంటి రేవంత్, ఈ మధ్య ఐటీ సెక్టార్లో ఐటీ కంపెనీస్లో ఏదో కాఫీ బ్యాడ్జింగ్ అనే ఒక కొత్త ట్రెండ్ ఒకటి నడుస్తుందంట. ఏంటి అసలు ఈ కాఫీ బ్యాడ్జింగ్ అనే ట్రెండ్ ఏంటి, ఎవరు తీసుకొచ్చారు, ఎందుకోసం తీసుకొచ్చారు ఈ కాఫీ బ్యాడ్జింగ్ని? మనం ఏ తలతిక పని చేసినా కానీ దానికి ఒక పేరు పెట్టుకుంటాం. సరే, మరి దాన్ని అట్లా కామెంట్ చేయడానికి కాదులేండి, కానీ ఒక రకంగా అది ఒక ప్రాబ్లంకి దారితీసే ప్రక్రియ లాంటిదే. సో బేసిక్గా మనకి కోవిడ్ అనేది హిట్ అయిన తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఈ ఎంప్లాయీస్ అనే మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, పర్టికులర్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు అలవాటు పడిపోయారు బాగా. సో కొంచెం ఈ రెస్ట్రిక్షన్స్ కానీ ఈ కోవిడ్ రిలేటెడ్కి సంబంధించి ప్రాబ్లం కానీ అంతా సార్ట్అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్కి ఆఫీస్కి రావాలని, ఆఫీస్ నుంచి మళ్ళీ ఆపరేషన్స్ చేయాలి అని చెప్పేసి కంపెనీస్ బ్యాక్ టు ఆఫీస్ అని చెప్పి అందరికి కాల్ ఇచ్చింది. బేసిక్గా దానికి సంబంధించి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఎంప్లాయీస్. లేదు, మేము వర్క్ ఫ్రమ్ హోమ్ అయితేనే చేస్తాం. కొంతమంది అయితే కంపెనీ కూడా మారుతున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వట్లేదు అని పిలిస్తే కోపాలు వస్తున్నాయి. కోపాలు వస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితేనే మేము జాబ్ చేస్తాం అని అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొన్ని కంపెనీస్ అయితే లేదు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆఫీస్కి రావాలి అని చెప్పినప్పుడు మన వాళ్ళు తెలివిగా వెతుక్కున్నటువంటి ఒక పని ఈ కాఫీ బ్యాడ్జింగ్. వాళ్ళు అందరిలాగానే టైంకి లేచి ఆఫీస్కి వెళ్తారు. కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళకి లోపల ఆఫీస్కి వెళ్ళడం అనేది ఒక వేస్ట్ పని. ఇంటి దగ్గర చేయాల్సిన పని వీళ్ళు బలవంతంగా నన్ను ఇక్కడ దాకా పిలిపిస్తున్నారు అన్న ఒక దాన్ని వాళ్ళు మైండ్లో పెట్టుకొని, ఒక రకంగా చెప్పాలంటే మేబీ దాని ఒక నిరసన అని అనుకోవచ్చు. మనకి ఏదైనా నచ్చకపోతే మనం నిరసన కాబట్టి మనం అయిష్టాన్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తాం కదా, అట్లాంటి ఒక ప్రొసీజరే అయి ఉండొచ్చు. వాళ్ళు ఆఫీస్కి వచ్చి వాళ్ళ వర్క్ టేబుల్ దగ్గర కంటే కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి క్యాఫ్టేరియాలో కాఫీ తాక్కుంటూ టైంపాస్ చేయటం, మధ్యలో కలరింగ్ ఇవ్వడానికి వాళ్ళ మేనేజర్ల చుట్టూ హెచ్ఆర్ల ముందు 4 రౌండ్లు వేయటం, వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు లాగిన్కి కార్డ్ స్వైప్ చేస్తారు, బయటికి వెళ్ళేటప్పుడు కార్డ్ స్వైప్ చేస్తారు. సో కంపెనీ నామ్స్ ప్రకారం వాళ్ళకి అటెండెన్స్ పడిపోయింది, బిల్డప్ కోసం 4 రౌండ్లు వేస్తారు, అందరికీ కనిపించేలాగా తిరుగుతూ ఉంటారు తప్పించి పని మాత్రం చెయ్యరు. సో బేసిక్గా ఒక రకంగా ఇది వాళ్ళకున్నటువంటి అయిష్టాన్ని చెప్పే ప్రయత్నంలో చేస్తున్నారు. కానీ రీసెంట్గా వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ ప్రకారం, అంటే ప్రతిదానికి ఒక ఎనాలిసిస్ ఉంటుంది కదా, సర్వే రిపోర్ట్ అంటే ప్రతిదానికి ఏదో ఒకటి వస్తుందిలే అని కాదు. అంటే ఒక పని జరుగుతుంది అని అంటే అది ఎటు దారి తీయబోతుంది అని ఎవరో ఒకరు ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ పద్ధతి కనుక కొనసాగుతూ ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఆఫీస్లో వచ్చి పనిచేసే కొంతమంది ఉంటారు, అదే ఫ్రెషర్స్ కూడా డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇలా కొంతమంది ఇట్లాంటి పనులు చేసినా అక్కడ ఉన్నటువంటి కంపెనీ కానీ మేనేజ్మెంట్ కానీ వాళ్ళ టీం కానీ ఏమీ పట్టించుకోకపోతే సిన్సియర్గా వర్క్ చేసే వాళ్ళు కూడా ఆ దారిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళ మైండ్ కూడా అటు డైవర్ట్ అయిపోతుంది. ఎస్, వాళ్ళందరూ వస్తున్నారు, కాఫీ టీలు తాగుతున్నారు, బయటకు వెళ్ళి హ్యాపీగా దమ్ము కొడుతున్నారు. మనం ఎందుకు ఇంతసేపు కూర్చొని పని చేయాలి, మనం కూడా వాళ్ళ నిరసన వ్యక్తం చేసి సరిపోతుంది కదా. ఎస్, మనం కూడా ఇంత పని ఎందుకు చేయాలి అనే ఉద్దేశం వాళ్ళకి వస్తుంది. అది వచ్చింది అని అంటే ఓవరాల్గా అసలు వర్క్ ఎకో సిస్టమ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అనే ఒక భయం అయితే కనిపిస్తుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కంపెనీస్ కూడా ఖచ్చితంగా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. కంపెనీస్ వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ కనుక మిమ్మల్ని రీప్లేస్ చేసే ఆల్టర్నేటివ్ ఒకటి దొరికితే మిమ్మల్ని కంపెనీలో ఉంచుతారా? ఫైర్ చేసి పడేస్తారు. మీరు ఒక కంపెనీ నుంచి సగౌరవంగా మీకు వేరే కంపెనీలో జాబ్ తెచ్చుకొని వెళ్ళిన దానికి మీరు ఇట్లాంటి ఏదో ఒక అడ్డదిడ్డమైన పేరుకి కాఫీ బ్యాడ్జింగ్ అని పెట్టుకొని మీరు టైంపాస్ చేసి ఉద్యోగం పోగొట్టుకున్న దానికి మీ కెరియర్లో అదొక మార్క్ కింద ఎప్పటికీ మిగిలిపోదా? అసలు సహజంగా ఏజ్ పెరిగే కొద్దీ సాఫ్ట్వేర్లో అంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ పెరిగే కొద్దీ సాఫ్ట్వేర్స్లో జాబ్స్లో తీసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు. బికాస్ ఆఫ్ హై పేడ్, ఎక్కువ పే చేయాలి అనే ఉద్దేశంతో ఏజ్ బాగా పెరిగే కొద్దీ తీసుకోవడం కష్టమవుతుంటుంది. అట్లాంటిది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి పనులు చేసి ఈ టైంలో వాళ్ళు ఏదైనా రిస్క్, ఒక్కసారి ఏదన్నా కార్పొరేట్ కంపెనీ కనుక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టింది అని అంటే డెఫినెట్గా వాళ్ళ కెరియర్స్కి ఇబ్బంది అయ్యేలాగా తీసుకుంటారు. ఎందుకనంటే ఒకరిని కొడితే 4 భయపడతారని ఉంటుంది. ఆ ఒకడివి నువ్వే అయ్యావనుకో, రేపు నువ్వు నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? దే ఆర్ పేయింగ్ యూ. నువ్వు రావడం కోసం నీకు ట్రావెలింగ్ అలవెన్స్ పే చేస్తున్నావు, నీ ఆఫీస్కి వచ్చినప్పుడు నీకు ఫుడ్ పెడుతున్నారు, నీకు పని చేసినందుకు జీతం ఇస్తున్నారు. లేదు, నేను ఇంటి నుంచే పని చేస్తాను, ఇది ఎక్కడ పద్ధతి? ఆఫీస్ అనేది ఒక సిస్టమ్ ఉన్నప్పుడు, ఒక వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది ఉన్నప్పుడు ఆఫీస్కి వాళ్ళు రావాలి అని పిలిచినప్పుడు వెళ్ళాల్సిన బాధ్యత నీది. వాళ్ళు మనకు మా జీతం అనేది పే చేస్తుంది, వాళ్ళు చెప్పిన పనిని మనం చేసేందుకే. నేను ఇక్కడి నుంచే చేస్తాను, నాకు నచ్చినట్టే చేస్తా అంటే కుదరదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు కూడా ఖర్చులు తగ్గుతాయి కదా, కార్పొరేట్ కూడా ఎక్స్పెండిచర్ తగ్గించుకోవచ్చు. ఇట్లా ఇంటి దగ్గర నుంచి పని చేస్తే ఆఫీస్ మెయింటెనెన్స్, రెంటల్స్ చాలా తగ్గుతాయి.
కాకపోతే ఇట్లా వర్క్ చేయడం వల్ల మనకి గోయింగ్ ఫర్దర్ ఈ టీమ్ వర్క్ ప్రొసీజర్ కావచ్చు, టీమ్ బిల్డింగ్ కావచ్చు, టీం మధ్యలో కోఆర్డినేషన్ అవ్వచ్చు, ఒక సోషల్ రిలేషన్ మిస్ అయిపోతుంది. వాళ్ళు ఎంతసేపటికి సింగిల్గా ఉండి పని చేయటం, ఎవరి కంఫర్ట్ జోన్లో వాళ్ళు ఉండిపోతారు వాళ్ళ ఇంట్లో. ఎస్ వర్క్ అనేది ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో ఉంటే మంచి రిజల్ట్ రాదండి. ఎప్పుడైనా రిజల్ట్ అనేది నీ వర్క్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తేనే నీకు రిజల్ట్ వస్తుంది. కంఫర్ట్ జోన్ నుంచి వీ కాంట్ మేక్ మిరాకిల్స్, వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ టు మేక్ మిరాకిల్స్. సో బేసిక్గా కంపెనీస్కి వాళ్ళు ఏదైనా కానీ ఎవరైనా ఏం చేస్తారు, ముందు రాబోతున్న ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తారు. ఇలా ఉంటే ఈ టీమ్ బాండింగ్ మిస్ అవుతుంది, సోషలైజ్ అవ్వరు నా ఎంప్లాయీస్ అనే భయంతో కంపెనీ స్టార్టెడ్ కాలింగ్ బ్యాక్ దర్ ఎంప్లాయీస్. కానీ వాళ్ళు ఈ ట్రావెల్ ఎక్స్పెండిచరు, ఇంత శ్రమ, ఇదంతా నాకెందుకు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అదంతా నీకెందుకండి, ఇంతకుముందు నువ్వు ఉద్యోగం చేయలేదా అంటే ఒక్కసారి నీకు ఆ పరిస్థితుల వల్ల సడలింపు ఇచ్చినందుకు నువ్వు ఆ బద్ధకానికి అలవాటు పడిపోయావా? ఇప్పుడు బేసిక్గా మీరు వర్క్ చేయాలి అని అనుకున్నప్పుడు వర్క్ ఎన్విరాన్మెంట్లో చేయాలి. పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, ఆ పరిస్థితులను ఇప్పుడు సర్దుమణిగాయి, మళ్ళీ కాల్ బ్యాక్ ఇచ్చారు. ఎవరి పనులు వాళ్ళు వాళ్ళ పద్ధతిలో చేసుకుంటే అది మీకు మీ పనికి మర్యాద. సెలవుల తర్వాత ఎలాగ స్కూల్కో కాలేజీకి వెళ్తామో కోవిడ్ ఫేస్ చేసాము, సెట్ అయిపోయింది. ఇప్పుడు అన్ని సర్వీసెస్ అన్ని సెక్టర్స్ రిజ్యూమ్ అయిపోయింది. మళ్ళీ పిలవంగానే వెళ్ళాలి, అంతేగాని స్కూల్ సెలవులు అయిపోయాక నేను స్కూల్కి రాను, నేను ఇంట్లో ఉంటే కొంచెం చదువుకుంటాను, టీచర్లు మా ఇంటికి రావాలంటే అది ఇప్పుడు జరిగేది మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లాగే ఉంది. ఎందుకంటే రేవంత్ ఇదంతా విన్నాక ఇదంతా చూసాక ఏమనిపిస్తుంది అంటే, ఒక 10-15 ఏళ్ళకు ముందు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకోవడం అంటే గగనం. అవును. ఒక ఎంసీఏనో ఒక ఎంబీఏనో లేదంటే ఒక ఇంజనీరింగ్ చదివి బయటకు వస్తే ఒక బ్యాగ్ పట్టుకొని ఒక సంచి పట్టుకొని హైదరాబాద్ అమీర్పేటలో దిగి హాస్టల్లో దిగి అమీర్పేటకి వెళ్ళి ఒక 10 ఇన్స్టిట్యూట్ల చుట్టూ తిరిగి అదేదో చిన్న ప్రాజెక్ట్ వర్కులు చేసుకుంటూ కోర్సులు నేర్చుకుంటూ ఎవరైనా తెలిసిన వాళ్ళు రెఫరెన్స్ ఇస్తే బాగుండు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏదైనా బ్యాక్ డోర్లో ఏదైనా సపోర్ట్ చేస్తే బాగుండు, లేదంటే ఏదైనా ఎక్కడైనా ఫేక్ ఎక్స్పీరియన్స్ దొరికితే వచ్చి ముందు ఆ సాఫ్ట్వేర్ జాబ్లోకి ఎంటర్ అయితే చాలురా బాబు, ఇదే అదృష్టం చాలు, ఈ జీవితానికి ఇంతకు మించి అవసరం లేదు అనుకున్న రోజుల నుంచి ఇప్పుడు నెలకి 2 లక్షలు 3 లక్షలు వస్తుంటే మేమేంది ఆఫీస్కి వచ్చేది, మాకేం అవసరం, మేము ఇంట్లో కూర్చొని పని చేస్తాం, మేము ఆఫీస్కి వచ్చి కాఫీలు టీలు తాగుతాం, సిగరెట్లు తాగుతాం అనే స్థాయికి వచ్చేసింది. ఓవర్ లుకింగ్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారండి దీన్ని. ఎందుకంటే చెప్తున్నాను కదా, అంటే ఒక 2008, 9, 10 ఆ టైంలో ఒక సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే సంవత్సరం 2 ఏళ్ళు అమీర్పేట హాస్టల్లో పడి రెంట్లు కట్టుకోలేక కోర్సుల మీద కోర్సులు నేర్చుకుంటూ ఒక కోర్సు నేర్చుకుని బయటకు వచ్చినప్పుడు అది అవుట్డేట్ అయిపోతే మళ్ళీ ఇంకో కొత్త కోర్సు నేర్చుకుంటూ తెలిసిన వాళ్ళ రూమ్లకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదైనా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని వాళ్ళ ద్వారా రెజ్యూమేలు సీవీలు డిజైన్ చేయించుకొని ఓ 10 కంపెనీలు వాళ్ళ ద్వారా ఇంటర్వ్యూలు పెట్టించుకొని ఇంత స్ట్రగుల్ అయ్యి ఒక 2-3 ఏళ్ళు స్ట్రగుల్ అయితే జాబ్ వచ్చేది. ఇప్పుడు అలా అంటే అప్పట్లో ఈ స్ట్రగుల్ అంతా పడి జాబులు ఎవరు తెచ్చుకున్నారో ఓ 10-12 ఏళ్ళ క్రితం, ఇప్పుడు వీళ్ళు సిచ్యువేషన్ ఎలా అంటే మేము ఎందుకు రావాలి, మాకు నెలకు 3 లక్షలు 4 లక్షలు వస్తుంది, మాది ఆఫీస్కి వచ్చే రేంజ్ కాదు, మేము వచ్చి సరదాగా కాఫీ టీ సిగరెట్ దాకా వెళ్ళిపోతాం అంటుంటే ఇక్కడ ఎవరిని ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. వాళ్ళని వీళ్ళు కంట్రోల్ చేయాలో వీళ్ళని వాళ్ళు కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు. అవును. ఇప్పుడు బేసిక్గా ఇట్లా చేయటం వల్ల ఇది మీ వర్క్ డిసిప్లిన్ ఏంటి అనేది చూపించేస్తుందండి. కంపెనీ ఒకరిని ఆడిట్ చేసే ప్రక్రియ జరిగేటప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. ఒక వర్క్ డిసిప్లిన్ లేని క్యాండిడేట్కి, వర్క్ కల్చర్కి రెస్పెక్ట్ ఇవ్వని క్యాండిడేట్కి, వర్క్ ఎన్విరాన్మెంట్కి రెస్పెక్ట్ ఇవ్వని క్యాండిడేట్కి, కంపెనీ చెప్తున్నటువంటి ఆర్డర్స్ని ఫాలో కాని క్యాండిడేట్కి ఒక హైక్ కానీ ప్రమోషన్ ఇచ్చే ప్రయత్నం కానీ ఏ కంపెనీ కూడా చేయదు. వాళ్ళ కాంటాక్ట్ ఎంత గమనిస్తుంటారు. అంతే, ప్రతి కాంటాక్ట్ని ఏ కంపెనీ అయినా గమనిస్తుంది. వాళ్ళు ఆ టైంకి మాట్లాడకపోవచ్చు, అంతే. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవన్నీ మీ కెరియర్ మీద ఇంపాక్ట్ చూపించడం అయితే గ్యారంటీ. సో మీరు మీ పని ఏంటి, వెళ్ళి జాబ్ చేయటం, యూ డూ దట్. రండి 8 గంటలు 8 or 9 hours పని చేసి వెళ్ళిపోవడమే, అంతే. మీ పని అదే కదా. వాళ్ళు ఏమి ఆఫీస్కి వచ్చి ఇటుకరాలు కొట్టమనడమో సిమెంట్ బస్తాలు మైమని చెప్పడమో లేకపోతే ఏమన్నా పెద్ద పెద్ద బరువులు ఎత్తే పనులేం కాదు కదా. మీ వర్క్ దగ్గర రెస్పెక్ట్ అక్కడ దొరుకుతుంది, మీ వర్క్ ఎన్విరాన్మెంట్ అక్కడ ఉంటుంది. యువర్ జాబ్ ఇస్ టు గో అండ్ డూ దేర్ డ్యూటీ, అంతే. మీ పని ఏదో మీరు చేయండి, అంతేగా నేను అక్కడి నుంచే చేస్తా ఇక్కడి నుంచి అయితే నేను చెయ్యను, మీ ఇట్లా కాఫీలు తాగుతా టైంపాస్ చేస్తానంటే నన్ను ఆఫీస్కి రమ్మంటే నేను జాబ్ మానేసి వేరే జాబ్ ఎదుర్కొంటాను. ఎస్
దానికి మీ కెరియరే ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్లాంటి ప్రక్రియలు మానుకుంటే ఎవరికైనా మంచిది. ఇక్కడ చేసే పని అక్కడ చేస్తేనే అది అందం, ఏ పనికైనా అందం. పర్పస్. ఫస్ట్ మీరు ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఎవరైనా బయటికి రావాలండి. మనం పరిస్థితుల రీత్యా అందులోకి వెళ్ళాం, ఇప్పుడు ఆ పరిస్థితులు సర్దుమణిగాయి, మళ్ళీ మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ వర్క్ ఎన్విరాన్మెంట్లో పని చేయాలి, తప్పదు. ఇంకా అది పొలం పని అనేది పొలంలో చేస్తే వ్యవసాయం. లేదు నేను ఇంట్లో విత్తనాలు వేస్తాను, నేను ఇంట్లోనే నారు మలిపిస్తాను అంటే అది కుదరదు. అది పొలానికి వెళ్ళి చేసే పని పొలానికి వెళ్ళి చేస్తేనే అది వ్యవసాయం బయటకు వస్తుంది. ఆఫీస్లో ఉండి కూర్చొని చేయాల్సిన వాళ్ళు ఆఫీస్లో చేయాలి, టీంతో కూర్చొని చేయాల్సిన పని టీంతో కూర్చొని చేయాలి. ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది కంపెనీ, ఏది టీమ్ బాండింగ్ కోసం, వాళ్ళ కండక్ట్ని మెయింటైన్ చేయడం కోసం, వాళ్ళ సైకాలజీని బ్యాలెన్స్ చేయడం కోసం లక్షల రూపాయలు కంపెనీలు ఖర్చు పెడుతూ ఉంటాయి. ఆ ఖర్చు పెట్టడానికి రీజన్ ఏంటి? టీమ్ ఎఫర్ట్ అనేది కరెక్ట్గా ఉంటే, ఆ టీమ్ బాండింగ్ అనేది కరెక్ట్గా ఉంటే, ఎంప్లాయీ అనేది సోషలైజ్ అయ్యి ఉంటే దాని రిజల్ట్స్ అనేవి మంచిగా వస్తాయనేది ఉద్దేశం. అవన్నీ మీరు ఆఫీస్లో ఉంటే చేయగలుగుతారు, కానీ మీరు ఇంట్లో కూర్చొని చేస్తారంటే సాధ్యం కాదు. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇంట్లో కూర్చొని పని చేయడమే చాలా పెద్ద తలనొప్పి. అవును, ఇంట్లో అందరు ఉంటారు, రకరకాల డిస్టర్బెన్సెస్, ఏదైనా ఒక లైవ్ కాల్ తీసుకుని మాట్లాడలేము, ఏదైనా లైక్ ఏదైనా టీమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వలేము, చుట్టుపక్కల డిస్టర్బెన్సెస్, ఇంట్లో అందరు తిరుగుతుంటారు, వర్క్ స్ట్రెస్ అంతా ఇంట్లో చూపిస్తుంటారు. ఏదో ఇంట్లో వాళ్ళు మనం పని చేసే టైంకి ఇంట్లోకి ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తారు, వాళ్ళతో కూర్చొని మాట్లాడలేదు, ఇంట్లో ఏదైనా బయట పని చెప్తారు, వెళ్ళాలి. ఇవన్నీ అదే హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటే ఎవరు డిస్టర్బ్ చేస్తారు? 8 hours ఎవరు డిస్టర్బ్ చేయరు, ఎవరు పనాలు చేసుకోవడం అది వాళ్ళకి మంచిది. అంతే, ఎక్కడ జరగాల్సిన పని అక్కడ జరగాలి, అంతే. ఇంట్లో కూర్చొని పని చేస్తే తలనొప్పి. ఆ కిరాణా షాప్కి వెళ్ళమంటారు, పాల ప్యాకెట్ తెమ్మంటారు, లేదా ఇంకోటి తెమ్మంటారు. ఈ రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఫోకస్గా వర్క్ చేయాలంటే మాత్రం రెగ్యులర్ ప్రొసీజర్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే అప్పుడప్పుడు యూట్యూబ్ వీటిలో చూస్తుంటాం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఏదైనా టీమ్ మీటింగ్స్, కంపెనీస్ వాళ్ళు రికార్డింగ్స్ పెడుతుంటారు. ఇక్కడ ముందు వాళ్ళు టీమ్ మీట్ జరుగుతుంటాడు, పక్కన పిల్లడు గోల్ చేస్తుంటాడు, ఇట్లా పిల్లడు చూసాం కదా మనం కోవిడ్లో చూసాము. ఈ టీవీ డిబేట్లలో కూడా ఇంట్లో నుంచి వాళ్ళు ఈ జూమ్ కాల్ అటెండ్ అయినప్పుడు ఇంట్లో వాళ్ళ ఆవిడ వచ్చి ఏదైనా టిఫిన్ పెట్టడం. వర్క్ కల్చర్ అనేది ఎప్పుడు కూడా ఇంటి దగ్గర నుంచి మెయింటైన్ కాదండి. వర్క్ కల్చర్ మెయింటైన్ కావాలంటే మీరు వర్క్ ఎన్విరాన్మెంట్లోనే ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. ఐటీ కంపెనీలని హడలెత్తిస్తున్న కాఫీ బ్యాడ్జింగ్ అనే ఒక అంశం గురించి మీ విశ్లేషణ చాలా చక్కగా, చాలా సరదాగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.